రీసెంట్ గా నిధి అగర్వాల్ ఈ గవర్నమెంట్ వెహికల్ నుంచి దిగుతున్న వీడియో చాలా వైరల్ అయింది. మీరందరూ దీన్ని చూసే ఉంటారు. ఈ ఇన్సిడెంట్ కి పవన్ కళ్యాణ్ గారికి సంబంధం అని చెప్పి చాలా మంది ఫేక్ అలిగేషన్స్ అయితే వేస్తున్నారు. సో వాట్ వాస్ ద రియల్ ట్రూత్ బిహైండ్ దిస్ ఇన్సిడెంట్ మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం. రీసెంట్ గా భీమవరంలో ఒక స్టోర్ లాంచ్ ఈవెంట్ కి నిధి అగర్వాల్ గారిని ఇన్వైట్ చేశారు. సో ఇక్కడ జనరల్ గా ఎవరైతే ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తారో వాళ్ళు సెలబ్రిటీస్ కి కార్ అరేంజ్ చేస్తారన్నమాట. వీళ్ళు అరేంజ్ చేసిన ఒరిజినల్ కార్ అదే టైంకి మెకానికల్ ఇష్యూ రావడం వల్ల వాళ్ళ ఈవెంట్ కి లేట్ అవుతుందని తొందర హరిలో వేరే కార్ ని రెంట్ కి బుక్ చేశారు. అన్ఫార్చునేట్లీ ఆ కార్ కి గవర్నమెంట్ ప్లేట్ ఉండడం వల్ల నిధికి పవన్ కళ్యాణ్ గారికి ఏదో సంబంధం ఉంది, వీళ్ళిద్దరి మధ్య ఏదో కనెక్షన్ నడుస్తుంది అని వేరే పార్టీ ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. ఇక్కడ ఆ కార్ డ్రైవర్ చెప్తుంది ఏంటంటే ఇది ఒక ప్రైవేట్ కార్ ఫ్రమ్ ప్రైవేట్ ట్రావెల్ ఏజెన్సీ. ఈ వెహికల్ అప్పుడప్పుడు గవర్నమెంట్ స్పెషల్ డ్యూటీస్ కోసం యూస్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ప్రైవేట్ వెహికల్ గవర్నమెంట్ యూస్ కోసం యూస్ చేస్తే దానికి గవర్నమెంట్ బోర్డు అదే ప్లేట్ తగిలిస్తారు. సో ఎవరైతే ఈ కార్ పెద్ద మనిషి కార్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ గవర్నమెంట్ డ్యూటీ అయిపోగానే ఆ కార్ నెంబర్ ప్లేట్ తీయాలి కదా. గవర్నమెంట్ నెంబర్ ప్లేట్ తీయకుండా అట్లా యూస్ చేయడం ఏంటి? ఇదే కారును ఆర్గనైజేషన్ ఈవెంట్ వాళ్ళు రెంట్ కి బుక్ చేసుకున్నారు. సో అప్పుడు కార్ ఏజెన్సీ వాళ్ళు ఏం చేయాలి? ఆ కార్ గవర్నమెంట్ ప్లేట్ ని తీసి వాళ్ళకి రెంట్ ఇవ్వాలి కదా. సో ఆ గవర్నమెంట్ ప్లేట్ ని తీయకుండా ఆ కార్ ని అలాగే ఆర్గనైజేషన్ వాళ్ళకి రెంట్కి ఇచ్చేశారు. సో ఆ కార్ లో మన నిధి అగర్వాల్ గారు ఈవెంట్ కి అటెండ్ అయ్యారు. ఇంకేమైంది, వీడియో వైరల్ అయిపోయింది. డిప్యూటీ సీఎం గారికి నిధి అగర్వాల్ గారికి ఏమో లింక్స్ ఉన్నాయి, ఏమో కనెక్షన్స్ ఉన్నాయని చెప్పి. సో ఇక్కడ తప్పేవాడిది ఆ కార్ ఓనర్ది, ఆ కార్ డ్రైవర్ది, ఆ ట్రావెల్ ఏజెన్సీది. సో దిస్ ఈస్ ద ట్రూత్ బిహైండ్ దిస్ ఇన్సిడెంట్. అనవసరంగా నెగిటివిటీని స్ప్రెడ్ చేయకండి. వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియో ఒక లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి.